హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మీకు చాలా ఉపయోగపడే వీడియో అండి. ఇదైతే ఎలా అంటే మనకు నచ్చని డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అవి లాంగ్గా ఉండి అవి వేసుకోకుండా పక్కన పెట్టేసి ఉంటాయి కదా, వాటిని మనం నచ్చే విధంగా చేసుకోవాలి. ఇదైతే నాకు ఒక గిరాకీదే అండి, ఒక పాపది. వాళ్ళ అమ్మ అయితే మొత్తం ఇప్పేసి తీసుకొచ్చిందండి. మా పాప వేసుకోవట్లేదు, ఇది కొంచెం స్టిచ్ చేసి ఇవ్వండి అని తీసుకొచ్చింది. నేనైతే ఈ లోపల లైనింగ్ అనేది ఆ డ్రెస్ కంటే పొడుగుందనేసి ఒక 5 ఇంచెస్ వరకు అయితే కట్ చేస్తున్నాను. ఇలా 5 ఇంచెస్ అయితే, ఇది ఫస్ట్ 8 పెట్టానండి, అది ఎక్కువ అయిద్దని అలాగని ఇది 5 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టేశాను. ఇలా మార్కింగ్ పెట్టేసి ఈ ఎక్స్ట్రా అనేది అయితే మొత్తంగా తీసేసి కట్ చేస్తున్నానండి. ఇదైతే ఇలాగా మొత్తంగానైతే తీసేసి కట్ చేశానండి. ఇలాగా చూసారు కదా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయమన్నట్టుగా మోటివేషన్ లాగా ఉంటుందండి. కింది దాన్ని అయితే డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పైదండి మనకు ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రాగా ఉంటుందో అది మొత్తంగా నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. ఇప్పుడైతే లోపల పార్ట్ అయితే కట్ చేశాను. వర్క్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇవి హ్యాండ్స్. దీనికి హ్యాండ్స్ అనేటి పింక్, నావీ బ్లూ అండి, బ్లూ కోటింగ్ ఇచ్చినట్టుగా 2 ఇంచెస్ పట్టీ లాగా అయితే పెట్టేశామండి. మనం బుట్ట హ్యాండ్స్కి పట్టీ పెడతాము కదా, అలాగే పట్టీ పెట్టేశానండి నేనైతే. ఇలాగా ఇదైతే ఇప్పుడు టేపు కొలతతో చూసుకోవాలండి మనకి ఎన్ని ఇంచులు ఉందని. ఇదైతే 4 ఇంచెస్ ఉందండి, 4 ఇంచెస్ సరిపోద్ది. నంబర్లు కనబడుతుంది చేయడం 8 ఇంచెస్ ఉందండి మొత్తంగా. దానికి ఒక 2 ఇంచెస్ లూజు నేనే మొత్తం పెట్టేశానండి నేనైతే. ఎందుకు అనంటే సరిపడా వేసేసిన తర్వాత మళ్ళీ కట్ చేయొచ్చు కదా అనేసి మొత్తంగా పెట్టేశాను నేను. ఇలాగైతే వేసానండి నేను. చూడండి, గచక అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి దేనికైనా. ఎందుకు అనంటే మనకు సెంటర్ పాయింట్ కాబట్టి గచక పెట్టేయాలండి ఎప్పుడైనా. ఇలా క్రాస్ తీసుకోవాలి హ్యాండ్ అయితే. దీని లోపల కట్ చేసిన క్లాత్ ఉంది కదండి, దాన్నే దీనికి లైనింగ్ వేస్తానండి నేనైతే. ఏదైతే హ్యాండ్కి పట్టీ తీసుకుంటున్నాను. ఇలా సరిపడా చూస్తున్నానండి. ఎందుకు అనంటే వేస్ట్ ఎందుకు చేయాలి కదా అనేసి ఇలాగైతే చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా కొద్దిగా జరుపుకుంటే సరిపోద్దండి. ఓకే అండి, ఇప్పుడైతే కట్ చేస్తాను.
సరిపడనైతే కట్ చేస్తున్నాను. దీని ఎక్స్ట్రా ఈ మడతలు ఉన్నాయి కదండి, ఇవి కూడా కట్ చేసి పడేస్తాను పక్కకి. ఇలా ఫోల్డింగ్ అయితే వేసి దీన్ని కూడా కట్ చేస్తున్నానండి, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడైతే దీన్ని ఇట్లా వేసుకొని మిడిల్ నుండి కట్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఇలా కట్ చేసి దానికి ఎలా పెట్టానన్నది కూడా ఇంకొక వీడియోలో చూపెడతానండి, స్టిచ్చింగ్ అనేది ఎలా వేసానన్నది. ఇప్పుడైతే హ్యాండ్స్కి ఇలా పెట్టేస్తున్నానండి. మా వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను.